చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చదువుకొని ప్రార్థన చేసుకొని కోరికను ముగించుకుందా. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం జాగ్రత్తగా కొత్త సమయం 7వ అధ్యాయము 17-18 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ ఓదా దేవుని వలన కలిగినదు లేక నా అంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును కాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు వచ్చిన ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భంలోకి మనం వచ్చాం. ఇక్కడ ఏమి మాట్లాడుతూ ఉన్నారంటే యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక పరిస్థితి. యేసుక్రీస్తు వారు ఆ యొక్క పులియని రొట్టెల పండగ లేదా ఆ యొక్క పండగకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ వారి మధ్య బోధించుచున్నప్పుడు అక్కడ కొంతమంది వీధులు ఆయన బోధించుచున్నటువంటి బోధన చూసి ఆశ్చర్యపడ్డట్టుగా మనకి ఇక్కడ తెలపబడింది. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు ఏమిటి అని అక్కడ మనం చూసినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొని, అంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ యేసు ప్రభు వారు పలుకుతున్నటువంటి ఆ యొక్క పలుకులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు వినప్పుడు వాళ్ళందరికీ ఒక ఆశ్చర్యం కలిగింది. ఏమని ఆశ్చర్యం కలిగిందంటే చదువు లేని ఇతడు, అంటే చదువుకోని ఇతడు ఈ పాండిత్యం ఎట్లు చెప్పుతున్నాడు, ఏ విధముగా ఇతడు ఇలాంటి మాటలు బోధించగలుగుతున్నాడు అని అన్నప్పుడు ఆయన కిందకు వస్తూ ఏమంటున్నాడంటే అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు. అంటే ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారంటే నేను ఈ రోజు మాట్లాడుతున్నప్పుడు మీరు విని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే ఇతడు ఎలాంటి వాడని చెప్పారు వాళ్ళు? ఇతడు చదువుకునే వాడు, అంటే వాళ్ళకి ఇతని గురించి తెలుసు. ఏమి తెలుసు? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, యోసేపు మరియల కుమారుడు కాడా, ఇతడు మనతో కూడా ఉన్నవాడు కాదా, మనతో కలిసి మెలిసి తిరిగిన వాడు కాదా, ఇలాగ మనతో ఉన్నటువంటి ఇతనికి ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మాకు ఆశ్చర్యకరంగా ఉన్నది. ఈయన మాట్లాడే మాటలు మేము చూస్తున్నప్పుడు మాకు ఒక వింతగా ఉన్నది. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఇలాగన్నప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నారంటే నేను చెప్పేటువంటి ఈ మాటలు నావి కాదు.
అంటే నేను మాట్లాడుతున్నాను కదా అని అనుకొని మీరు నన్నేదో గొప్ప చేయాలనుకుంటే తప్పు. ఇది నా మాటలు కాదు. మరి ఎవరు చూడండి, నన్ను పంపిన వానిదే. ఎందుకంటే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల, ఎవడైనా, యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీలో ఎవరైనా దేవుని చిత్తాన్ని చెయ్యాలనుకున్నప్పుడు, దేవుని ఇష్టానుసారంగా ఉండాలనుకున్నప్పుడు అక్కడ ఏమనుకుంటున్నారంటే, ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేను బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. ఎవరు తెలుసుకుంటారంటమ్మా? ఇది సొంత బోధ లేకపోతే దేవుని బోధ అని ఎవరు తెలుసుకుంటారంట? ఎవరు తెలుసుకుంటాడు అని అక్కడ చెప్పాడు? ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని. ఎవరి చిత్తం చొప్పున చేయటానికి నిశ్చయించుకోవాలంట? ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని చెయ్యటానికి ఇష్టపడతారు, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని చెయ్యాలని నిశ్చయించుకోవడం అంటే నిర్ణయం తీసుకుంటాడు. ఇక నిర్ణయం తీసుకున్నాడు, ఆలోచించడేది. ఒక పని చెయ్యటానికి నిర్ణయం తీసుకున్నప్పుడు మరలా వెనుక ముందు ఆలోచన ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ఈ పని నేను చేసేది ఎవరి కోసం చేయాలంట? దేవుడు చెప్పాడు నేను చేస్తాను అంటే. దేవుడు చెప్పాడంటే కళలో కనపడి చెప్పాడు, అలా చెప్పాడు, ఎలా చెప్పాడు? వాక్యానుసారంగా చెప్పాడు. ఏమని చెప్పాడు దేవుడు? వాక్యంతో ఏం చెప్పాడమ్మా దేవుడు? నా నామమున మీరు ఏది అడిగినను అది నేను మీకు నేను ఇస్తాను అన్నాడు. అంటే ఎవరి నామమున ఎవరిని అడగాలి? నా నామమున తండ్రి అయిన దేవుడిని ఏది అడిగినను అది నేను మీకు ఇస్తాను అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారంటే, మీరు దేవుని చిత్తాన్ని చేస్తే, మీరు దేవుని చిత్తానుసారంగా చెయ్యటానికి నిశ్చయించుకుంటే అప్పుడు మీరు గుర్తిస్తారు ఇది దేవుని బోధ, దెయ్యం బోధ. దెయ్యం బోధ అంటే తనంతట తాను బోధించే బోధ. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది దేన్ని వెతుకుంటున్నారంట? చూడండి కదా చదివినప్పుడు, తనంతట తానే బోధించువాడు సొంత మహిమను వెతుకుతాడు. తనంతట తానే బోధించడం అంటే, తనంతట తానే బోధించడం అంటే చెప్పండి ఎవరన్నా, మీకు అర్థమైతే? తనంతట తానే బోధించడం అంటే ఏమిటి? ఆలోచించాలి. చెప్పండి, మీరు చెప్పే తప్పేం లేదు, మీరు ఆలోచించాలి. పని తనంతట తానే బోధించడం అంటే ఏంటిది? తన సొంత ఆలోచన ప్రకారం బోధించడం. బాగా వినాలి. బైబిల్ మీరు చాలా జాగ్రత్తగా చెప్పేటువంటి మాటలు లోతైన మాటలు మీరు వింటేనే అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక తనంతట తానే బోధించినదో వాడు తెలుసుకుని అన్నాడు. మీరు దేవుని ప్రకారం ఉండాలనుకుంటున్నారా లేదా? ఉండాలనుకుంటే మీరేం చేస్తారంట? ఈ బోధ దేవునిదో లేక తనంతట తానుదని గ్రహిస్తానని చెప్పాడు. మరి గ్రహిస్తున్నానన్నప్పుడు తనంతట తాను బోధించుకునే బోధ ఏమిటి? తనకిష్టమైనవన్నీ చెప్పడమేనా? దేవుని వాక్యం కాకుండా వేరే చెప్పడమా? చెప్పండి. దేవుని వాక్యం కాకుండా వేరేది పెట్టడమా? మా వాక్యం బాగా అడగదు. దేవుని వాక్యం కాకుండా వేరేది చెప్పడమా? మరి ఏం చెప్పడం?
ఏం చెప్పాలి చెప్పండి? మీరు ఆలోచించండి. ఈ రోజు నుంచి మీరు దేవుని వాక్యాన్ని అంటే నేను కాదనట్లేదు. మీరు దేవుని చిత్తము చొప్పున చెయ్యటానికి నిశ్చయించుకుంటే ఇది దేవుని బోధ, లేకపోతే తనంతట తాను బోధించుదని గుర్తుంటారు. మరి ఏది దేవుని బోధ, ఏది దేవుని బోధ తనంతట తాను బోధించేదని మీరు ఎప్పుడు తెలుసుకుంటారన్నప్పుడు, మీరు దేవుని చిత్తం చేయాలన్నప్పుడు అని మాట్లాడాలి. అసలుకి దేవుని చిత్తము లేకపోతే అది దేవుని బోధ, లేకపోతే తనంతట తాను బోధించేదని అందరు గుర్తుపట్టలేరా? మరి ఎవరు గుర్తుపడతారంట? ఎవరు గుర్తుపడతారంట చెప్పండి. దేవుని చిత్తము. బైబిల్ చదవండి. మీరేదో బైబిల్ చదవండి. బైబిల్ తీర్చదు తీసి 1కి 10 సార్లు చదవండి, 1కి 100 సార్లు చదవండి, ఇబ్బంది లేదు. బైబిల్ చదవండి. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడు. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయనిచ్చుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేను బోధించుచున్నాను వాడు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఎవరి చిత్తం చొప్పున చేయాలని నిర్ణయించుకున్నారు? ఒక దేవుడి చిత్తం చొప్పున చేయాలని నిర్ణయించుకున్నారు. మరి బోధించేటువంటి బోధ అది మనుషుల సంబంధమైనదా, దేవుడి సంబంధమైనది మీరు గుర్తిస్తారని బైబిల్ చెప్తుంది కదా. మరి ఇప్పుడు గుర్తిస్తారన్నప్పుడు తనంతట తాను బోధించే బోధ ఏంటి? సత్యమైన వాక్యం. వాక్యం చెప్పలేక అని మీరు చెప్పేది కరెక్ట్ కాదు. అంటే వాక్యం చెప్పలేకపోవడం అంటే ఏంటిది? అన్ని కల్పించుకొని చెప్పడం అంటే, కల్పించుకొని చెప్పినప్పుడు అది తనంతట తాను బోధించదా, దేవుడి గురించి దగ్గర నుంచి వచ్చిందా? తనంతట తాను బోధించదు. అంటే కల్పించుకున్నదంటే మీరేమని గుర్తిస్తాము? ఎప్పుడు గుర్తిస్తామమ్మా కల్పించుకున్నదంటే? వాక్యం కాకుండా వేరే అని చెప్తే మీరు ఎట్లా? అంత పిచ్చోళ్ళ మీరేమన్నా? సాక్ష్యాలు కలుపుకొని చెప్పినప్పటిక ఓకే కోపడతారు కదా, అంత పిచ్చిగా చెప్పరుగా. ఆలోచించాలి. నేను ఎప్పుడు కూడా మీకు ఏం చెప్తున్నానంటే, ఈ బైబిల్ చాలా లోతుకుంటుంది. మీరు దేవుడి నిశ్చయం, దేవుని యొక్క చిత్తం ప్రకారం చేయడానికి నిశ్చయించుకుంటే మీరేం చేస్తారంట? గ్రహిస్తారు. ఇంకా ఏం చేశారంట? బెలియాలో ఉన్న స్త్రీలు ఏం చేశారంట? లేఖనములను చదివి పరిశీలన చేశారు. ఎప్పుడన్నా బైబిల్ని పరిశీలన చేయకపోతే మీరు దేవుని చిత్తం చొప్పున చేయాలి అక్కడ చేస్తున్నారు. నువ్వు నమ్మాలి. ఇప్పుడు నాకు అర్థం కాదు. అందుకే మీరు వాక్యం అడిగినప్పుడు ఖచ్చితంగా ఎదురు సమాధానం చెప్పలేకపోతారు. ఎందుకంటే వాక్యం లేదు. ఎందుకు లేదంటే ఏది దేవుని బోధ, ఏది మనుషుని బోధో మనకు అర్థం కావాలి. మనుషులు తనంతట తాను కూడా బోధించుకుంటారంటే బోధించుకునేటువంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. ఎలా బోధించుకుంటాడు, ఏ విధంగా బోధించుకుంటాడు అన్నప్పుడు మనం అందరం మనకి ఏమంటున్నామంటే, వాడు కలిపిన కథ చెప్తాడు, సాక్ష్యాలు చెప్తాడు, ఏదేదో చెప్తాడు అంటున్నాడు. అలా చెప్తే అది వాడు బోధించింది ఎందుకవుతుంది? ఆలోచించాలి. బాగా ఆలోచించాలి. ఏమంటున్నాడు అక్కడ? తనంతట తానే బోధించుకునేవాడు తన స్వకీయ మహిమను వెదకును. తనంతట తానే బోధించుకునేవాడు ఏం వెతుక్కుంటాడు? స్వకీయ మహిమను వెతుకుంటాడు. స్వకీయ మహిమ అంటే దేవుడు ఇవ్వకుండా ఆయన మహిమ పొందాలి. ఎలా పొందుతాడు? అమ్మా ఇద్దరు బైబిల్లో లేని కథలు చెప్పినప్పుడు నమ్మాలనా? బాగా ఆలోచించండి బైబిల్. నేను ఎందుకంటే ఈరోజు మీకు చాలా వివరంగా చెప్పడానికి ప్రయాసపడుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు గ్రహిస్తున్నారు అంటున్నాను. మరి గ్రహిస్తున్నప్పుడు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది తనంతట తాను బోధించేది, ఏది దేవుడి చిత్త ప్రకారం బోధించాడు చెప్పాలి కదా. నువ్వు నిశ్చయించుకున్నప్పుడు ఆలోచించాలి కదా. మరి ఇక్కడ అదే చెప్తున్నారు కదా.
ఇప్పుడు తనంతట తాను బోధించుకునేవాడు స్వకీయ మహిమను వెలుగును. స్వకీయ మహిమ అంటే స్వంత మహిమ. సొంత మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటమ్మా? వెలుగు. ఇంకా మహిమ అంటే పేరు ప్రఖ్యాతి. ఇప్పుడు పేరు ప్రఖ్యాతి అనేది మీరందరికీ గుర్తొచ్చింది కదా. స్వకీయ మహిమ అంటే తనకు పేరు ప్రఖ్యాతి రావాలని బోధించుకునేవాడు అని అర్థం. తనకు పేరు ప్రఖ్యాతి రావాలని ఎవరైనా బోధిస్తారా? మరి ఎలా బోధిస్తారా? బోధ గుర్తుపట్టాలి కదా మనం. మరి ఎలా బోధిస్తారు? తనకు పేరు ప్రఖ్యాతి రావాలని బోధించేవాడు దేవుని కన్నా ఎక్కువ నేను చేసిందే గొప్పదే. ఇప్పుడు ఏది అది అనేదానికి మనం ఒకసారి అపోస్తలుల కార్యక్రమానికి అలా వెళ్దాం. టచ్ చేసి మనం బయటకు వెళ్దాం. ఈ 12వ అధ్యాయం 22 వచ్చింది. అపోస్తలుల కార్యక్రమం 12వ అధ్యాయం 21-22. నియమింపబడిన దినమందు హేరోదు రాజ వస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమ పరచనందున అతడు దేవుణ్ణి మహిమ పరచనందున అంటే అర్థమైంది. అంటే దేవుణ్ణి మహిమ పరచలేదు, తనే మహిమ పరచుకోవడం. అంటే ఎలా పరచుకున్నట్టు అర్థం వినాలి, వాక్యం బాగా వినాలి. అతడు దేవుణ్ణి మహిమ పరచనందునంటే మరి ఎవరు మహిమపరిచాడు? తనను తాను మహిమపరుచుకున్నాడు. ఎలా పరుచుకున్నాడు తనను తాను మహిమ? తనను తాను ఎలా మహిమపరుచుకున్నాడు ఆలోచించాడు ఒకసారి. ఇక్కడ యేసు ప్రభువారు బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, వింటున్నటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇదిగో చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు. ఇప్పుడు పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చినా కానీ వెంటనే యేసు ప్రభువారు ఏమని మాట్లాడాడు? ఇదిగో నేను బోధించే బోధ నాది, నేను బోధించే బోధ నాది. అంటే నాది కాదంటే మరి ఎవరిదని? నన్ను పంపిన వాడిది నేను బోధిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నాది కాదు, నాది కాదు, నాది కాదు అంటే నాది కాదని చెప్పుకుంటున్నాడంటే అతడు ఎందుకు అలా చెప్పుకుంటున్నాడు ఆలోచించండి అక్క. తను తాను తగ్గించుకున్నాడు. ఇంకా ఇక్కడ తగ్గించుకున్నాడు అనే దానికంటే కూడా ఇంకా క్రియేషన్, ఇంకా రియాలిటీ ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే ఇది నా బోధ కాదని చెప్పాడు. ఆయన ఎవరిని మహిమపరుస్తున్నాడు? తండ్రిని మహిమపరుస్తున్నారు. మరి ఇక్కడ జనాలు ఎవరిని మహిమపరుస్తున్నారు? యేసు ప్రభుని మహిమపరుస్తున్నారు. ఏమని మహిమపరుస్తున్నారు? ఏమని మహిమపరుస్తున్నారు అక్కడ చెప్పండి. ఏమని మహిమపరుస్తున్నారా అంటే మహిమపరచడం అంటే ఇందాక మీరు చెప్పారు కదా ఏంటమ్మా? పేరు ప్రఖ్యాతి. ఇంకా ఇక్కడ జనులు ఏం చేశారంట? ఏ రోజును అంటే ఎలా? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారు. ఇప్పుడు అతను పలికింది దేవుడి స్వరం అన్నారా లేకపోతే అతని స్వరం అన్నారు వీళ్ళు? అంటే ఇది దేవుడి స్వరమే, దేవుడే నీ ద్వారా మాట్లాడుతున్నారు అన్నట్టు మాట్లాడారుగా. మరి పెట్టేటప్పుడు దేవుడు ఎందుకు అతను కొట్టాలి? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఏమన్నారు? హేరోదు మాట్లాడింది నీవు కాదు, ఇది దేవుని స్వరం అన్నారు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఇదిగో నేను బోధించే బోధ నాది కాదు అన్న. అంటే నాది కాదు అన్నాడంటే అర్థం ఏంది? ఇది నాది కాదు అన్నాడంటే నేను ఇది ఎప్పుడు నాది అని అనుకోవటం లేదు అని అర్థం. కాబట్టి ఇప్పుడు బాగా నుంచి ఆలోచించినప్పుడు ఒకసారి మనం చూసినప్పుడు
నేను బోధించే బోధ నాది కాదని ఎందుకు అనాల్సి వచ్చింది అక్కడ యేసు ప్రభు. సందర్భం గుర్తుండాలి, అక్కడ జరిగిన సందర్భం సిచ్యువేషన్ గుర్తుండాలి. అక్కడ ఏం జరిగిందమ్మా? ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? నువ్వు చదువు లేదు, ఎంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వు గొప్పవాడు అనగానే ఇప్పుడు యేసు ప్రభు వెంటనే ఏం చేశాడు? మీరు పరబడుతున్నారు, మీరేదో ఆలోచిస్తున్నారు, అస్సలు నేను మాట్లాడే బోధ నాది కాదు, మీరు నన్ను పొగడొద్దు అన్నారు. ఎలా పొగడొద్దు అన్నారు? పొగడటం అంటే ఎలా పొగడొద్దు అన్నారు? ఆలోచించాలి, ఎలా పొగడొద్దు అన్నారు అంటే ఇక్కడ పొగడత అనే దానికి మరో యొక్క నానార్థం ఏంటంటే కాన లేకుండా పొగిడితే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నీవేమో చూస్తేనేమో నీకు చదువు లేదు, అసలు నువ్వు చదువు రానోడివి, చదువు రాని నీవు ఇప్పుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నట్టే మామూలు విషయమా? అనగా ఇప్పుడు ఇతను కొంచెం లోపల ఏం కావాలి, తన మనసు ఏమవుతుంది? అతిశయం వచ్చేస్తుంది. ఎవరికైనా అతిశయం వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మీరు అప్పుడప్పుడు చూడలేదు, అబ్బా మళ్ళీ పాట పాడేవారు కానీ లోపల తెలియని ఫీలింగ్, బాగా వాక్యం చెప్పేవారు కానీ లోపల తెలియని ఫీలింగ్. ఇంకా ఏమంటారు, నువ్వు బాగా దేవుని యొక్క ప్రార్థన చేసేవారు కానీ లోపల తెలియని ఫీలింగ్. ఇప్పుడు బయటికి ఏం చెప్తాము, ఇది నాదేమని అంతా దేవుడిగా చెప్తాం. ఇప్పుడు ఏ రోజు ప్రకటించినప్పుడు కూడా జనములందరూ ఇది మా దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదన్నారు. ఇప్పుడు యేసు ప్రభువారిని కూడా వాళ్ళు కూడా అలాగే పొగుడుతున్నారు. అయ్యో నువ్వు మామూలుడివి కాదు, నువ్వు గొప్పవాడివి కాదు, నిన్ను గురించి మిమ్ము గురించి నేను ఆలోచిస్తుంటే నీ విషయం గొప్పగా ఉన్నది, అసలు ఎంతైనా నీ యొక్క విషయం, నీ ఆలోచనలు, నీ యొక్క తత్వం చూడమనగానే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యేసు ప్రభు ఒక్కసారిగా వాళ్ళ నోరు ముయించడానికి చూశారు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి దగ్గరికి అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యోహాను గారితో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే ఇక్కడ చూడండి ఒకసారి, 1వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసమిచ్చుచున్నావని అతనిని అడగగా, యోహాను నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యనున్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు యోహాను గారు? ఇక్కడ యోహాను గారు చేసినటువంటి పరిస్థితిని బట్టి యోహాను గారిని చూసినటువంటి ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, అయ్యో నువ్వు క్రీస్తువా, రాబో ఏలియావు నువ్వేనా, అయ్యో నువ్వు గొప్ప ప్రవక్తవయ్యా, నిజంగా నువ్వు ద్వారా తప్ప ఎవరి ద్వారా రక్షణ లేదు, నువ్వే రాబోవాడు అనగానే నేనేమన్నాడంటే, ఆ రాబోవాడు నేను. మీరు అనుకుంటున్నారేమో నన్నేదో గొప్పగా చూడాలని, అసలు నాకు ఏమీ లేదు, నేను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యుడను కానని చెప్పారు. అంటే ఇక్కడ ఆయన తగ్గించుకున్నాడని ఎలా తగ్గించుకున్నాడు? ఆయన ఎలా తగ్గించుకున్నాడు? అది కావాలి, బాగా వినాలి. ఎలా తగ్గించుకున్నాడు అతను? ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను అంటే ఎలా తగ్గించుకున్నాడు? ఇక్కడ దేవుని చిత్తం ప్రకారం తగ్గించుకున్నాడా? ఇలా తగ్గించుకున్నాడంటే ఎలా అంటే, నేను అంటే ఒక సందర్భం చెప్పట్లేదు, ఎలా తగ్గించుకున్నట్టు మనకు కనపడుతున్నాడు ఆయన. ఎలా ఊరికని యోహాను గారి గురించి మాట్లాడుతున్నాడు, ఎలా తగ్గించుకున్నట్టు మనకు కనపడుతున్నాడు ఆయన. తన మాటలు ఎందు మంచిది, తర్వాత తన మాటలు ఎందుకు కనిపించింది, తర్వాత చెప్పాలి. యోహాను గారిని మైండ్లోకి వేస్తున్నాడు ఒకసారి.
అతను తగ్గించుకున్నటువంటి స్వభావం మనకు ఇక్కడ కనపడాలి. ఎలా మన మాటలు ఎదిగిన తర్వాత అతను చేసే పని అందుకో తర్వాత నిజమే, ఇవన్నీ అబద్ధాలు కాదు. ఇప్పుడు అవన్నీ వివరించినప్పుడు ఇక్కడ అర్థమవుతుంది. అతను తగ్గించుకునేటువంటి పద్ధతి మనకు అక్కడ కనపడిపోవాలి. యోహాను గారు తగ్గించుకోవడానికి కలిగిన పద్ధతి ఏంటంటే అతడు గొప్పవాడే, మామూలు గొప్పవాడు కాదు, చాలా గొప్పవాడే. కానీ అతడు ఎలా తగ్గించుకున్నాడంటే ఆయన చెప్పుల వారు విప్పుటికైనా నేను పాత్రుడు కాదని మాటతో అన్నాడు. క్రియతో ఏం చేశాడంటే అతడు కట్టుకున్న వస్త్రాలు ఎలాంటి అమ్మా? ఏం కట్టుకున్నాడు? ఒంటె చర్మము. ఏంటిదంట? ఒంటె చర్మము. అతడు తినిన తిండి మెడతలు పొట్టతేన. అతడు నివసించిన ప్రదేశము అడవి. క్రియలు కనపడుతున్నాయి ఇక్కడ మనకు. క్రియ అంటే మాట వేరు, క్రియ వేరు. ఇక్కడ యోహాను గారు నేను ఆయన చెప్పుల వారిని విప్పుడికైనా యోగ్యుడు కాదని అన్నాడంటే నా క్రియ ఏంటంటే నేను పెద్ద నిలువ టంగి ధరించుకొని నేను అగ్ర పేటాల కదా కూర్చుంటే నన్ను అడిగేవాడు ఎవరైనా ఉన్నాడా? కానీ అది నాకు అర్హత లేదు. నేను మంచి మంచి భోజనాలు పెట్టమంటే మీరు పెట్టకుండా ఏమైనా ఉంటారా? కావాల్సినంత పెడతారు. ఎందుకంటే నేను మెషే అనగానే ఆయనకి ఎంతైనా ఆహారం పెట్టగలదు. రాబో ఏలియా నేను అనగానే ఆయనకి ఎంతైనా చేయగలదు. కానీ నేను ఇక్కడే ఉంటానంటే అయ్యా నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఒక మాట సెలవిచ్చే ఎంతో మంది మారుతారంటే నేను మారిస్తే మారని వాళ్ళు, దేవుడు మారిస్తేనే మారుతారని చెప్పి ఆ యొక్క యోర్దాను నదిలో బాప్తిస్మిస్తూ అక్కడే నివాసం చేశారు. తండోపతండాలుగా జనాలు ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే నేను కాదు అని చెప్తున్నాడు. ప్రతి విషయం అందరూ ఆయన అనుకుంటున్నారు. నేను కాదు, నేను యోగ్యుడు కాదు అంటున్నారు. ఇక్కడ యోహాను గారు తగ్గించుకునేటువంటి పద్ధతి ఎలాంటిదంటే తన యొక్క అంటే తన యొక్క పద్ధతి అంటే తన యొక్క శరీరం యొక్క పరిస్థితిని బట్టి అక్కడ చెప్పగలుగుతున్నారు. ఇక్కడ హోండాతనం అనేది ఎక్కడ కనపడుతుంది? హోండాతనం అనేది మాటలు, నడవడికలు, వేసే వస్త్రాలలో, చూసే చూపులలో, చేసే పనులలో, మనిషి మాట్లాడే మాటలలో హోండాతనానికి గదాయిస్తుంటారు. అప్పుడు ఏదైతే హోండాతనం ఏంటంటే తను చెప్పగానే ఏం చెప్పాడు? అంతా నాదే అని చెప్పేస్తాడు. తను చెప్పడు కానీ తన బిహేవియర్ అలా చెప్పేస్తుంది అతని చేత. తన యొక్క పద్ధతి అలా చెప్పేస్తుంది తన చేత. ఏమంటాడు? నేను మీలాగే సింపుల్ గా ఉంటున్నాను, మీలాగే సింపుల్ గా ఉంటున్నాను అంటాడు. కానీ సింప్లిసిటీ అనేది అతనిలో కానరాదు. ఎక్కడ పడ్డా నేను సింపుల్ గానే ఉంటానంటాడు. సింప్లిసిటీ కానరాదు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో మేము నిన్ను రాజుగా చేస్తామని. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ నుంచి అక్కడ పరుగు తీశారమ్మా, పండగలిపోయారంట. ఎందుకు? ఈయన దగ్గర పోతే నన్ను రాజును కూడా చేయగలరు. ఒకవేళ ఆయన రాజు చేస్తే ఆయనకి ఇబ్బంది, ఆయనకి ఇబ్బంది ఏమిటక్క చెప్పండి? మీరు ఆలోచించండి. ఒకవేళ వారు ఆయనను రాజుగా చేస్తే ఆయనకి ఇబ్బంది ఏమిటి? తండ్రి చిత్తము నెరవేర్చని. ఇంకా ఆలోచించాలి. ఆయన వచ్చిన పని ఏమవుతుంది చెప్పండి? మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను చూడండి. ఒకవేళ ఆయన్ను వారు రాజుగా చేస్తే ఏం జరుగుతుందంటే అక్కడ అతడు ఆ రాజరికము కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఏమొచ్చేస్తుంది? వద్దన వచ్చేస్తుంది. ఆ కుర్చీ మీద కూర్చుంటే అదే నేర్పుతున్నాడు. అంతే. వాడు చెప్పాల్సిన పనిలో నేను మంచోనే అంటాడు. కానీ అది ఆరిపోయిన తర్వాత ఆ హోండాతనం అనేది వాడిని నేర్పించేస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో ఎవరు కూడా యేసు ప్రభు వారి గురించి ఇక్కడ మాట్లాడినప్పుడు మీరు నన్ను ఎలా పొగుడుతున్నారంటే చదువుకోకుండా ఎంత బాగా చెప్తున్నాడు, నీలాంటి గొప్పవాడు ఎవరు లేరని తెలియకుండానే నన్ను పొగిడేస్తున్నారు అంటున్నాడు. పొగుడుతున్నారు జనాలు అక్కడ యేసు ప్రభువుని. పొగిడితే పొగిడించుకుంటారా లేదా ఈ రోజుల్లో? అప్పుడు ఆయన ఏమన్నాడు? ఈ బోధ నాది, మరి ఎవరిది? నన్ను పంపిన వాడిది.
నాకు మహిమ వద్దు, నాకు ఘనత వద్దు, నాకు పేరు వద్దు, నాకు ప్రఖ్యాతి వద్దు, నాకు ఏది వద్దు అంటున్నారు. ఇప్పుడు కొంతమంది వక్రీకరంగా ఎలా మాట్లాడతారంటే దేవుడి నామమును బట్టే కదా మనకు జరిగించేది అంటారు. ఎవరిని బట్టి? దేవుడి నామమును బట్టే కదా అంటారు. తప్పేం లేదు. దేవుడి నామమును బట్టి నీకు జరిగించినప్పుడు రావాల్సిన మహిమ ఎవరికి వచ్చింది? ఏ రోజుకి వచ్చింది, కానీ దేవుడికి రాలేదు. అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు, కొన్ని సార్లు చెప్తుంటారు, ఇదిగో నేను ఒక సభలోనికి వెళ్తే నాకు సన్మానాలు చేశారంటారు. సన్మానం చేసినట్టు అర్థం ఏంటి? నేను పొగిడారని అర్థం. ఎందుకు పొగిడారు? దేవుడికి రావాల్సిన మహిమను నువ్వు దొంగలిస్తున్నావు. అది అర్థం కాదు లాభానికి. రోజు నేను మంచిగా పాట పాడాను కాబట్టి నాకు సన్మానం చేశాడు, నేను మంచిగా కీబోర్డ్ వాయించాను కాబట్టి నాకు సన్మానం చేశారు, నేను మంచిగా వాక్యం చెప్పాను కాబట్టి నాకు సన్మానం చేశారు, నేను మంచిగా పరిచర్య చేస్తాను కాబట్టి నాకు సన్మానం చెప్పారంటే ఎవరు చెప్పారు? దేవుని మహిమను నువ్వేం చేశావు? దొంగలించేస్తున్నావు. అందరూ కూడా రాజుగా చేయాలని యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు పారిపోతున్నాడేంది? ఇలాంటివి నాకు నచ్చమంటున్నాడేంది? అసలు అవసరం లేదంటున్నాడేంది? పూల మాలతో, పూల పాన్పులతో అలంకరించుకోవాల్సిన అవసరమే ఉంది. ఈ రోజు ఒక్కొక్క స్టేజ్ దగ్గరికి రావాలన్న చప్పట్లతోటి, పూలతోటి, పూలదండలతోటి, సాల్వాలతోటి, సన్మానాలతోటి వచ్చి వాడు పలుకుతుంటే దేవుడే పలికినట్టుంట. వాక్యం చెప్తుంటే ఆయన చెప్పింది నువ్వు దేవుడి నీ ద్వారా చెప్పాడు. అసలు దేవుడు మాట్లాడినట్టే ఉంది అన్న రాత్రి నువ్వు మాట్లాడితే. అంటే ఇంకేం మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు దేవుడు ఏమంటారు? అప్పుడప్పుడు కొంత వాక్యం చెప్పినప్పుడు అసలు దేవుడు మాట్లాడినట్టుంది నువ్వు మాట్లాడితే ఏమంటారు? దేవుడు మాట్లాడినట్టుందంటే దేవుడు ఏడి? ఇక్కడ ఏ రోజును బట్టి ఏమన్నారు వాళ్ళు? ఇది దైవ స్వరమే, దైవ స్వరమే. అసలు దేవుడే మాట్లాడాడని నీ ద్వారా అన్నట్టుంటే ఇప్పుడు దేవుడే నీ ద్వారా మాట్లాడండి. దేవుడు ఆడ అంటే మరి దేవుడు కదా మాట్లాడుతుంటే ఇది దేవుడిది, నాది కాదు. ఇది అర్థం కాలేదు. ఇది అర్థం చేసుకోవడానికి చాలా ప్రయాసపడదు. అందుకే ఈ కలిపిలిలో మనుషులు పాడైపోయి ఈ యొక్క మిళితమైన పోయిన దాంట్లో పాడైపోయి ఎలాగంటే మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, నూనెలో నీళ్లు కలిపినప్పుడు గుర్తుపట్టవచ్చు, కానీ పాలల్లో నీళ్లు కలిపితే ఎవరు గుర్తుపడతారు? నూనెలో నీళ్లు కలిపిననుకో పచ్చిగా కనపడుతుంటది నీళ్లు, నూనె. కానీ పాలల్లో నీళ్లు కలిపితే మిశ్రమంలో పెడితే కానీ కనిపెట్టదు. వాడు ఎలాంటోడని ఎప్పుడు గుర్తుపడతామంట? పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. కాబట్టి ఇక్కడ అదే జరుగుతుంది. ఏమంటున్నానంటే ఇదిగో తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను ఎదుగుడు. తనంతట తానే బోధించడం అంటే ఏంటంటే ఇక్కడ ఏ రోజు బోధించిన బోధ బాగానే ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కనుక అతని స్థితిని బట్టి అతన్ని పొగడటం ప్రారంభించారు. స్థితిని బట్టి పొగుడుతారు. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది పాస్టర్లు ఉంటారు, బాగా వాక్యం చెప్తుంటారు. పాపం వీళ్ళకు రేంజ్ లేదు కాబట్టి అందరూ పరుచుకోరు. వాళ్ళ సంఘంలో 10 మంది వస్తుంటారు, వాళ్ళ సంఘంలో 20 మంది వస్తారు, వాళ్ళకు ప్రార్థన పెడితే ఒక్కరు కూడా రాదు. ఇలాంటి అసలు పరుచుకోరు. అదే ఒకళ్ళ ప్రార్థన పెడితే 100 మంది 200 మంది వచ్చారు అనుకోండి, ఇలా ఫోటోలని, ఇలా టీవీ, ఇలా సన్మానాలని, దేవుడి నిన్ను బాగా అభివృద్ధి పరిచాడు, అసలు దేవుడే నీ ద్వారా మాట్లాడుతున్నాడు, నువ్వే దేవుడు అన్నటువంటి పోయా. అంటే ప్రార్థనకు రాలేదంటే అక్కడ ఏం లేదా, అక్కడ పోతే దేవుడే ఉన్నాడు అన్నట్టు. ఏమంటున్నారు తెలుసా? ఒకడి యొక్క సంఘము విస్తరించడం కూడా వాడి నాశనానికి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అంటే విస్తరించడం అంటే ఎక్కువ మంది ఆత్మలు అతని దగ్గరికి రావటం వలన, అంటే మనుషులు ఎక్కువ మంది వాళ్ళ దగ్గర కూర్చుంటారు. ఎందుకు నాశనం అవుతాం అంటున్నాము? ఆమేన్. ఎలాంటి గర్వం వస్తుందంటే మీకు అర్థం కావడానికి గ్రంథం తీయండి. బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బల అధికారమును నా ప్రభావ ఘనతను దేనంట? రాజైనటువంటి
ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు ఏమనుకుంటున్నాడంట, ఇదిగో ఈ మహాపట్టణం నా బల అధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? ఏం కట్టించిండేనా? రాజధాని నగరం. రాజధాని నగరం కట్టించినప్పుడు ఆయనకి ఎందుకు సంతోషం వచ్చింది చెప్పాలి? ఎందుకు సంతోషం వచ్చింది చెప్పండి. మీరు ఎవరైనా ఆలోచించారు ఎందుకు ఇతను మనసులో అలా అనుకోవాల్సి వచ్చాడు? ఓకే, మంచిది. ఇంకా ఇంకా మీరు ఆలోచించేది ఎప్పుడు కూడా మామూలుగా ఆలోచించద్దు, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాలి. మీరు ఆలోచించారు ఏమంటున్నాడు? నా బల అధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై. అంటే దీని వల్ల ఏం కనపడాలి? నా బలము కనపడాలి, నా ప్రభావం కనపడాలి, నా మహిమ కనపడాలి, నేనెంత గొప్పవాడో కనపడాలి. దేంట్లో కనపడాలి? ఆయన కట్టించిన దాంట్లో ఈ మొత్తం కనపడాలి. ఎక్కడ కనపడతాయి అక్క? ఎలా కనపడుతుంది చెప్పండి? మీకు తెలిస్తే ఎలా కనపడుతుంది చెప్పండి? ఆలోచించండి, బాగా చెప్పండి. మీరు ఆలోచించండి. మీకేమి తెలివి తక్కువ వాళ్ళ కోరిక ఇక్కడ అందరూ తెలియగలుగుతారు. ఇతడు కట్టించిన నగరాన్ని చూసి అతని బలము, అతని ప్రభావం అంటే తెలుసు కదా, మహిమ, అతని మహిమ, అతని ఘనత, ఆ నగరాన్ని బట్టి ఎలా చెప్పగలం అతనికి ఘనత ఉందని? కట్టించిన దాన్ని బట్టి నేను చెప్పగలరా? ఎందుకు చెప్పలేదు? చెప్పగలమా? చెప్పండి. ఎలా చెప్పగలం? రాజు బాగా గమనించి ఆలోచించండి. మీ అందరికి అర్థం కావడం చెప్తాను, ఏమనుకోవద్దు, అర్థం కావడం చెప్తాను. కొందరి ఇళ్లలో ఏనుగు దంతాలు గడుచుకుంటారు. ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి కుర్చీలు కానీ, ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి సోఫా చెక్క కానీ, ఏనుగు దంతాలతో తయారు చేయబడినటువంటి ఆ యొక్క ఏంటి స్టూల్స్, బల్లాలు కానీ ఇలాంటివి తయారు చేపిస్తారు. ఎంతది కాస్ట్ అంటే ఒకే రకం చెప్తారు, లక్షల కోట్లలో ఉంటుందంట. ఇప్పుడు ఆ ఇంట్లో అది ఉన్నదంటే ఏమని గ్రహించాలి మనము? ఇతడికి గొప్పవాడు. అప్పుడప్పుడు ఇల్లు కట్టుతుంటాం, బాగా ఇల్లు కట్టుతుంటాం. ఎలా కట్టాలనుకుంటాము? మన ఆలోచన చెప్పండి, మీరు యాడవలేదు, నీ ఆలోచన చెప్పండి. ఇల్లు కట్టించాలనుకుంటాం, ఎలా కట్టించాలనుకుంటారు? ఇంకా ఇంకా నిజం రావట్లేదు, మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు. కొంచెం మనసు పెట్టండి అమ్మా, దేవుళ్ళో మనసు పెట్టండి, వాక్యంలో మనసు పెట్టండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా కట్టించాలనుకుంటారు. ఇల్లు కట్టించేటప్పుడు వెనక ఎవరు కట్టినట్లే కట్టాలనుకుంటారు. అంటే అర్థమైంది? నాకు మంచి పేరు రావాలి, ఈ ఊర్లో యొక్క అఖిల్ ఎవరికి లేదురా, అది పేరు. అంటే ఎవరికి పేరు అవుతుంది అనుకున్నావా? ఏమంటారు తెలుసా? ఎవరు కట్టిలేదు, ఇంత బాగా కట్టించాడు ఏంటంటే ఇది గొప్పోడు. ఇప్పుడు ఏమన్నా అతను ఏమంటారు తెలియకుండానే పొగిడేస్తుంటారు. అలాగే కొంతమంది వస్త్రాలు కడతారు, ఏం చేస్తారు తెలుసా? ఎవరు కట్టని నేను కట్టాలంట. అర్థమైంది? గొప్పతనం, హోదాతనం ఇక్కడే కనపడుతుంది. ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే నేను దేవుడిని, నన్ను నేను తగ్గించుకున్నాను, నాకేముంది అనుకుంటారు. వీడు వేసే వస్త్రధారనే వాడిని హైలైట్ లోకి తీసుకెళ్ళిపో. అప్పుడప్పుడు మీరు కూడా ఏం చేస్తారు చాలా మంది, ఈ వారం కట్టించే ఈ వారం కట్టుకున్న బట్టలు ఒక వారం కట్టలేదు కంటే నా హోదాతనే కాంటావాడు. అక్కడ నీకేమర్థమవుతుంది తెలుసా? నీవు కూడా నీ మహిమని వెతుక్కుంటున్నావు కానీ దేవుని మహిమ పరచాలని రావట్లా. ఎంత లోతుందా బైబిల్ అంటే? బైబిల్ ఇంకా లోతు ఉందన్నమాట. బాగా చూడండి, ప్రత్యేకంగా కాని రావడానికి మనకి అన్ని ప్రయాసపడతాం అక్క. ప్రత్యేకంగా కాని రావడం, ప్రత్యేకత ఏంటి మనలో? ఏముంది? మట్టి శరీరము, మట్టి బొమ్మలము. ఇట్లలో ప్రత్యేకత ఏంటంటే ఎవరు లేదు నా దగ్గర. ఏంటది?
ఎవరు చేయని నేను చేయాలి. ఏంటి ప్రేమనుకుంటా? ఉదాహరణకు దేవుని దయ వలనే చేశామనుకుంటా. దేవుని దయ వలనే ఉన్నది. మరి దేవుని దయ వలన అన్నప్పుడు దేవుడిదే. నువ్వు ఎందుకు దాని మీద హోండాతనం కనపరుస్తున్నా? ఉదాహరణకు ఇక్కడ నేను అందరికంటే తక్కువ అనుకున్నా. ఉదాహరణకు సహోదరుడు అనుకోండి, నేను అందరికంటే తక్కువ అనుకున్నా. అందరికంటే తక్కువ అనేది మాటలో కాదు, నీ యొక్క యాటిట్యూడ్ లో కూడా కనబడాలి. కనబడుద్దా? ఎవరు ఒప్పుకోగలమా? అదే బైబిల్ ఇక్కడ అంటుంది, ఏది దేవుడి సంబంధమైనదో, ఏది నీ సంబంధమైనదో ఇక్కడే కనపడిపోద్ది. మీరు చెప్పాల్సిన పని బతుకులు. నేను అప్పుడప్పుడు వచ్చిన తర్వాత కొంతమంది అంటారు, ఎంత బాగా వచ్చి ప్రార్థన చేయమన్నా వాళ్ళకి, ప్రార్థన చేసిన వాళ్ళక నేను వాళ్ళ యాటిట్యూడ్ చూసి వాళ్ళని పక్కన పెట్టాను. యాటిట్యూడ్ అంటే వాళ్ళ యొక్క పద్ధతిని బట్టి, వాళ్ళు నడిచే నడవడిక, వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ బట్టి వాళ్ళని పక్కన పెట్టాను. అంటే వస్త్రాలు వేసుకోకూడదా? చాలా మంది డౌట్ వస్తుంది. నేను వేసుకోవద్దని కూడా చెప్పాను. వేసుకోవాలి, కానీ నీ పద్ధతిని బట్టి ఉండాలి. కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. నాకు అర్థం కాదు. కొన్ని డిగ్నిటీ మెయింటైన్ చేయాలనుకుంటారు, మీ లెవెల్ తగ్గినట్టున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారిని చూస్తేనేమో ఎలాంటాడు? ఎలాంటాడమ్మా? చదువు కొనని వాడు. అతని మాట్లాడే మాట ఏమో చదువుకున్న వాళ్ళకంటే గొప్పవాడిది. ఏంటంటే ఇలా మాట్లాడుతున్నామని అందరూ ఆయన కిలివి కనిగిపోతే, నాకు విలువించేది ఏంటి? నేను తక్కువ వాడిని, నా తండ్రి ఎక్కువ వాడు అన్నట్టుగా అతను ఏం చేశాడు? వాళ్ళ దగ్గర నుంచి పారిపోయాడు. అతను కనపడేట మధ్యలో, ఎందుకంటే కనపడితే ఎక్కడ నన్ను నెత్తిని పెట్టుకుంటారని ఆయన భయం. ఇక అర్థమవుతుందా లేదు? కొంతమంది నెత్తిని పెట్టేసుకొని మోసేస్తున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు దెబ్బ మెక్క కనపడటం లేదు. అప్పుడప్పుడు చాలా సార్లు మాట్లాడుతుంటాను బైబిల్ గురించి. ఇక్కడ అదే చెప్తున్నా. ఇక్కడ చూడండి, రాజు అయినటువంటి ఆయన ఒక నగరాన్ని కట్టించడం ప్రారంభించాడు. నగరాన్ని కట్టించాడు. దేని కట్టించాడంటే, ఈ నగరంలో చూసిన వాళ్ళు నన్ను పొగడాలి అని అంటారు. ఈ నగరంలో చూసిన వాళ్ళు ఎవరిని పొగడాలి? నన్ను పొగడాలి. ఇప్పుడు ఇలాంటి పద్ధతి ఎవరి దగ్గర వచ్చాయి? ఏది సత్యమో ఏది అసత్యం అనే కాడికి వచ్చింది. ఇప్పుడు చర్చిని కట్టేస్తున్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కట్టేస్తున్నారు. ఎందుకు కట్టేస్తున్నారు? మాకు పేరు రావాలని. ఏమి ఇప్పుడు చర్చి కదా, ఇక్కడ ప్రార్థన జరగదా? ఇక్కడ ఏమైనా ప్రార్థన చేస్తే ఏమైనా దేవుడు ఇందా? మరి దాని మీద పైన గోపురము, దానిపైన గోపురము, వాళ్ళకంటే మన హైట్లో ఉండాలి. అంత పైన బంగారం సిలువ కట్టాలి, ఎన్ని సిలువ అక్కడ కట్టాలి, ఇద్దరు సిలువ అక్కడ కట్టాలి. ఆ సిలువ మీద లైటింగ్ ఆరు కాగానే ఆను కావాలి, లేకపోతే ఏంటి అసలు పిచ్చి వేసా? నాకు అర్థం కాదు. అరే నీ డిగ్నిటీని చూపిస్తున్నావు కానీ దేవుడి యొక్క క్రియేషన్ చూపించట్లేదు. నీ డిగ్నిటీ మళ్ళా ఏం చెప్పుకుంటా? అంతా దేవుడిచ్చిందే. అలా చెప్పుకుంటే కూడా అయితే అంతా దేవుడిచ్చిందే, అంతా దేవుడిచ్చింది అని అంటున్నావు కానీ మరి నీ క్రియేషన్ అక్కడ చూపెడుతున్నావు. నీ యొక్క క్రియేషన్ అంటే నీ యొక్క హోండా తన మీద అక్కడ చూపించడానికి ప్రయాసపడుతున్నారు చాలా మంది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. బాగానండి. రోగం వచ్చిన తర్వాత యెషయా ప్రవక్త వచ్చాడు. యెషయా ప్రవక్త మాట్లాడిన తర్వాత అతను పశ్చాత్తాపడ్డాడు. అతను మళ్ళా బ్రతికినాడు. బ్రతికిన తర్వాత బబులోను నుంచి కొంతమంది వచ్చిన తర్వాత హిజ్కియా ఏం చేశాడు? ఆయనకున్నవన్నీ చూపెడతాం. ఏమున్నాయి ఆయనకు? ఆస్తి, ఐశ్వర్యము, సంపద మొత్తం చూపెడతాం. ఎందుకు చూపించుకోవాలి? నాకు అర్థం కాదా? అంటే నా గొప్పతనం అని చెప్పుకునే చెప్తుంటారు. అప్పుడు కొంతమంది అక్కడ పోయి అనుకోండి, ఎమ్మటే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే, మనమే వాళ్ళని గొప్ప వాళ్ళు అనుకోవాలని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో నా దగ్గర చూడు ఎన్నున్నాయో, బంగారు తాడు ఉంది, కమ్మలు ఉన్నాయి, బొట్టలు ఉన్నాయి, నక్కేసి ఉంది, వడ్డానం ఉంది. నేనే తక్కువ కాదు. వేసుకోవట్లేదు. ఎందుకని వేసుకోవట్లేదు కానీ ఉన్నాయని చూపిస్తున్నావంటే నీ డిగ్నిటీ అక్కడ నువ్వు పక్కన వాళ్ళకు చూపిస్తున్నావు అని అర్థం. అంటే చూపిస్తున్నావు అంటే నేనేం తక్కువ దాన్ని కాదని అర్థం. నేనేం తక్కువ అని కాదని అర్థం. కావాలంటే నాకు నేను పక్కన ఉన్నాయో, నేను లేనున్నా, నాకు అంత పొలం ఉందో తెలుస్తా, నేను ఆస్తి ఎందుకు ఇలా చెప్పుకుంటున్నారంటే నేనేం చాతగానని కాదని అర్థం. ఎందుకు దీన్ని బయట పెడుతున్నారంటే, బయట పెట్టే స్వభావం ఎవరిదంటే
అపవాది కాడు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కొత్తగా మీ బంధువులు ఎలా కాడికి రమ్మంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు తెలుసా? మామూలుగా స్త్రీలు పోతే లేడీస్ కూడా ఏం చేస్తారు? వెంటనే వెళ్ళి ఇంట్లో ఉండే మొత్తం చూపారు. ఎందుకు చూపిస్తారు? మాకు అన్నీ ఉన్నాయి కదని నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి చూపెడతావు అంతే, కనిపించమనిదా? ఇప్పుడు దేవుని మహిమని ఎలా దొంగిలించేస్తున్నారు. అందుకని ఏమన్నారు తెలుసా? కీర్తన గ్రంథం మాట అన్నారు చూడండి. కీర్తన గ్రంథం 160:20 వచ్చిన ఒకసారి చదువుతాను. తన మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు ఎవరి మహిమని ఎవరికి మార్చాలంట? దేవుని మహిమను ఎద్దులాగా మార్చాలి. అంటే మహిమ ఎవరికి రావాలి ఇక్కడ? మరి ఎవరు ప్రకటిస్తున్నారు ఇక్కడ? ఎవరు ప్రకటిస్తున్నారమ్మా? ఎద్దు రూపానికి రక్తం. అసలు ఎద్దుతో పోల్చమని దేవుడు నాకు అర్థం కాలే కదా. ఏదో సింహంతోనో పులితోనో పోలిస్తే బాగుంటుంది, అడవికి రాజన్న ఉంది. మరి ఎద్దుతో పోల్చడం అర్థమవుతుంది. ఎప్పుడైనా బైబిల్ మీరు ఆలోచించారు? నేను దూడతో పోల్చడం ఏంటి? అంత తక్కువగా దేవుడి మహిమ. తనకు రావాల్సిన మహిమను వాళ్ళు వేరే వైపు మళ్ళించేశారు. వాళ్ళు ఎలాగైతే ఎద్దు రూపానికి మార్చారో ఇప్పుడు దేవుని మహిమను మన కుటుంబాలలో కొన్నిటికి మార్చేస్తున్నారు. అప్పుడప్పుడు కొంతమంది మనసులో నుంచి ఏమంటుందంటే, నిజంగా నాకు కూడా కొన్నిసార్లు అతిశక్తి, నిజంగా నేను చాలాసార్లు పడ్డప్పుడు బైబిల్ చదువుతాను. ఎప్పుడు నాకు ఉన్నటువంటి ఒక మంచి పద్ధతి దేవుడు ఇచ్చిందంటే బైబిల్ చదువుతాను. ఎందుకు బైబిల్ చదువుతానంటే బైబిల్ చదవకపోతే నేను పాడైపోతాను. నాకు మురుగు నేను ఊరికి చెప్పాను, నా గురించి చెప్తున్నాను. బైబిల్ చదవకపోతే నేను పాడైపోతాను. ఎందుకంటే ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఆఫ్టర్ ఇదంతా అనే మాట వస్తుంటా. మన పేరు పెట్టినప్పుడు వాడికి ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదు? ఊరికన్నా గుర్తుందా మీకు? నేను వేసి మాట్లాడితే ఒక మాట అన్నాను, మీకు ఊరికన్నా గుర్తుందో లేదు? నాకు తెలియదు. ఎవరు గుర్తులేదా? ఏమన్నా చాలా మాట్లాడే వాటి లేదన్నా అనకూడని మాట వాడు మాట్లాడాలి. అనకూడని మాట మాట్లాడాలి. మీకు ఊరికన్నా గుర్తుందో లేదు? నిజంగా చెప్తున్నాను, నేను మాట్లాడే మాట ఏంటంటే తప్పు. నేను అక్కడ 10 మందిలో ఒప్పుకోగలుగుతున్నాను. కారు కొట్టడం నాకు 5 నిమిషాలు పని కాదన్నాను. తప్పు. అక్కడ నాకు గర్వం వచ్చింది. నేను బైబిల్ చదివాను నైట్ గుర్తాను. తప్పు ప్రభువా. నిజంగా అక్కడ నా హోదాతనాన్ని క్రియేట్ చేయాలనుకున్నా నేను, కానీ దేవుడు ఏమన్నాడు తెలిసి ఇది తప్పు అని నన్ను హెచ్చరించాను. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుకుంటాం, నాకెంత ఆప్తాడు ఇదంతా అనుకుంటాను. తప్పది. ఎందుకంటే దేవుడు ఏ దాన్ని కూడా లెక్కలోనికి రాకుండా వదిలిపెట్టడు. అప్పుడప్పుడు చాలా సార్లు అంటే మనం కూడా చాలా మాట్లాడుకుంటాం. ఇప్పుడు విషయాలు ఉన్నప్పుడు కూడా, తమాషగా ఉన్నప్పుడు కూడా అప్పుడెప్పుడు ఏమంటా తెలుసా? ఇప్పుడు ఇదే, తర్వాత చూడంటాం. తర్వాత ఏం తర్వాత? నీ బతికేంత? రేపు పొద్దున కన్ను తిరుగుతావో బతుకుతావో సత్తావో తెలియదు. అంటారు చూడండి, చిన్న దోమ కంటే కూడా, చీమ కంటే కూడా, కనీసం కాంగ్రాని వైరస్ కంటే కూడా పనికి మాలిన బతుకు మంది. ఒక సంవత్సరం తర్వాత చూడండి, సంవత్సరం తర్వాత అంత గ్యారెంటీ ఉంది. అంటే హోండా అత్తనాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. మాకేం తక్కువ అంటే ఏం తక్కువ లేదా? ఈ మాటలు అర్థం కాదు అనుకుంటున్నావేమో. ఈ మాట నీలో నుంచి ఏం చేసుకొస్తుంది బయటికి? అహంకారాన్ని చేసుకొస్తుంది బయటికి. నీలో నుంచి లెక్కలేనితనాన్ని బయటికి తీసుకొస్తుంది. నీలో నుంచి ఒక గర్వాన్ని బయటికి తీసుకొస్తుంది. గర్వ నాశనానికి ముందు నడిచేది ఏంటిది? ఏ మనిషి అయితే గర్వంతో విర్రవేగి మాట్లాడతాడు, నాకేంటి 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 అంటాడు, దేవుడిని అన్ని కొట్టేసుకుంటాడు. అవసరం ఈరోజు 5,000 నోట్లు పోతున్నాయి అంటే నాకేంటి, రేపు చూడు నేను చూడు అవసరమైతే 50 మంది పోతా. ఏంటి నీ లెక్క? 4 రోజుల తర్వాత తినడానికి లేకుండా ఒక ఇంటి ముందు పడి బతికిపోతుంది మన బతుకు. నీ హోండాతనం మీద కదా ఎక్కడెక్కడ ఆలోచిస్తారు ప్రతివాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు బైబిల్, అదే చెప్తుంది. ఏమని చెప్తున్నాడంటే ఇదిగో ఇది నాది కాదు అంటున్నాడు ఆయన.
యేసు ప్రభువే నాది కాదంటే ఇప్పుడు వీళ్ళే మాట్లాడుతుందా? రాత్రి దేవుడు నాతోనే మాట్లాడి నేను నీకు చెప్పమన్నాడు అంటే వాళ్ళకి చెప్పడా, దేవుడు నీకే చెప్పాను. బాగా అర్థం చేసుకున్నామా? బాగా అర్థం చేసుకుని చెప్పే వాక్యం దేవుడు నాకు వచ్చి నీకు చెప్పమంటే అంటే నీ కాడికి రావడం దేవుడికి ఆకారం లేదా? అదే నీ కాడ వచ్చి చెప్పొచ్చుగా. ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు, మనం ఏమనుకుంటాం రాత్రి మాట్లాడాము దేవుడు ఎంత అనుకుంటాం, పిచ్చి మా కాలం చేసుకుంటారు. అవును నిజంగా దేవుడు వాళ్ళతో మాట్లాడంట, నా గురించే చెప్పాడు. నీ గురించి చెప్పాలంటే నీ కాడికి చెప్పొచ్చు కదా, నాకు చెప్పడం మీద నాకు అర్థం కావాలంటే నీ కాడికి రావడానికి దేవుడికి ఏమో అవకాశం లేదా? మరి నీ కాడికి రాకుండా నా కాడికి వచ్చి ఎందుకు చెప్పాలి? నేనేమన్నా జ్యోతిష్యం చెప్పేవాడినా? నేనేమన్నా ఆడన్నట్టు ఇదిగో ఆమె పలుకు రామ్మ ఇదిగో గురించి మాట్లాడినా చెప్పేవాడినా? ఇప్పుడు ఊరికి అర్థం కాదా బైబుల్? ఏమర్థం కాదా? అవును నిజంగా దేవుడి సేవకుడి కంట రాత్రి దేవుడి గురించి అంటే ఆయనకు నా గురించి చెప్పాడంట అంటే నీ గురించి నాకు చెప్పాల్సిన వాడు నీకవి చెప్పొచ్చుగా. నీ గురించి చెప్తాను, చెడు చెప్పడా? నువ్వు చేసేటువంటి చీకటి కార్యాలు, నువ్వు చేసేటువంటి పనులు చెప్పలేదు నీ గురించి దేవుడు నాకు. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావు అవి చెప్పడా? వేసే వాళ్ళని ఓడబెట్టడానికి బైబిల్ మాట్లాడారు దేవుడు. అర్థం కాదు లోపల నీదేమో పిచ్చి జనాలు ఏమంటారు, అవును నిజం నాకు ఉన్నదన్నట్టు చెప్పాడు, ఏమంటున్నట్టు చెప్పాడు, నీతో చెప్పచ్చు కదా దేవుడు. ఇప్పుడు నా కాడికి వచ్చి చేసినప్పుడు నీ కాడికి రాడా? ఏమన్నాడు? ఫిలిప్పీ దగ్గరికి వెళ్ళాడు. ఏమని వెళ్ళాడు? మీకు అందరికి అర్థం కావడానికి ఎక్కడో చర్మకారుని ఇంటి దగ్గర ఉన్నటువంటి సీమోను దగ్గరికి వెళ్ళాడు. ఏమని వెళ్ళాడు? ఇదిగో 4 చెంగులు దుప్పట కలిగినటువంటి దానిలో అనేకమైనటువంటి రుచి కలిగిన పదార్థాలు పంపించి ఆకలి అవుతుంది కోసుకొని తినమని చెప్పాడు. నేను వద్దు అన్నాడు. ఇప్పుడు ఇదే వాక్యం ఇదే దేవుడు మళ్ళీ ఎవరి దగ్గర పోయి చెప్పాడు? కొర్నేలు ఇంటికి కూడా పోయి చెప్పాడు. సీమోను చర్మకారుని ఇంటి వద్ద సీమోను మారిపోయి వాళ్ళ పేతురు ఉన్నాడు, అతన్ని నీ ఇంటికి పిలుచుకోమని చెప్పాడు. బాగానే దేవుడు మాకు చెప్పాడు, మీ ఇంటికి రమ్మన్నాడు. ఆయనకు చెప్పాడు, ఈయనకు చెప్పాడు. నువ్వు ఏనుక చెప్పినట్టు ఆయన చెప్పకూడదు, నాకు అర్థం కాదా? అప్పుడప్పుడు అంటారు, అన్నా మేము ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని చూపెట్టారంటే నాకు చూపించలేదని మిమ్మల్ని చెప్తాను. అంటే నన్ను చూపించినట్టు నేను కూడా నాకు చూపించాలి కదా, అక్కడికి వెళ్ళమని చెప్పాలి కదా. ఈ సంఘంలో ఈ వాక్యం చెప్పాలి, చెప్పేసుకోవాలంతే. నాకు చెప్పమన్నాడు దేవుడు, నేను ఇక్కడ రమ్మన్నాను, ఇక్కడ చేయమని, ఇవన్నీ ఒట్టొడి మాటలు. మరి ఎందుకు ప్రార్థన చేయాలంటే చేసేటువంటి పనిలో ఆటంకం కలగకుండా ఉంచు ప్రభుని ప్రార్థన చేయండి. నాకు ఎవరు చూపించారు? మీ ఇంటికి రమ్మన్నాడు, వాళ్ళ ఇంటికి అడిగి తలుపుతారు. ఏంటంటే ఏదో దేవుడు ఈ రోజు మీ ఇంటికాడ ప్రార్థన కట్టమన్నాడు, నాకు అడిగి పంపాడు. మరి వాళ్ళకి చెప్పమని నీకు చెప్పడం ఏంది? ప్రార్థన కట్టమని చెప్పినాడు. మరుసటి రోజు పొద్దున్న చూసాక వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయినాడు. మరి ప్రార్థన కట్టమని దేవుడు వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోతే ప్రాపంచగా ఈరోజు ప్రార్థన ఉందని మరి అసలు ఏంటి పిచ్చి వేషాలు చేస్తున్నారు, ఏం మాయాలు చేస్తున్నారు, ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఈట మధ్యలో ఏమైపోయిందంటే మనుషులు స్వకీయ మహిమని వెతుక్కుంటున్నారు. ఇక్కడ నాకు దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు, ఇలా కళ్ళు మూసుకుంటాడు, ప్రభా చెప్పా ఓకే ఇప్పుడు మాట్లాడు. ఆడ కళ్ళు మూసుకొని అట్టే మాట్లాడాలి. మరి మీరు కళ్ళు మూసుకుంటే మీతో మాట్లాడా? అప్పుడు వెంటనే ఏమంటారు తెలుసా? మీరు పాపులు, మీతో మాట్లాడు, నేను పరిశుద్ధిని కాబట్టి నాతోనే మాట్లాడతాడు అంటే ఇక్కడ నేను పరిశుద్ధిని అని చెప్పుకున్నానంటే ఎక్కడ కూడా ఇడికి ఏమొచ్చింది? అహంకారం, లెక్కలేనితనం. నేను మాత్రమే పరిశుద్ధిని, మీరందరూ పాపం. నేను మాత్రమే గొప్పవాడిని, మీరందరూ తక్కువ వాళ్ళు. ఎవరికి వచ్చింది ఈ మాట? ఆమేన్. తేజో నక్షత్రమా, ఇదిగో వేకువ చుక్క, నువ్వు ఆకాశం కొరకు ఎత్తబెడదువు, నేను పాతాళంలోనికి తొక్కేస్తానన్నాడు. అదే మాట్లాడుతున్నాడు. దేవుని మహిమను దొంగలించేటువంటి దొంగనాయాలు లోకం మీదకి వచ్చేసారు అందరు. నేను బోధకుడు చెప్పలేదు, విశ్వాసం చెప్పలేదు, సంఘపత్రం చెప్పలేదు. దేవుని మహిమను దొంగలించి దేవుడిని అడ్డం పెట్టుకొని ఇలా పనులు చేసుకోవడానికి దేవుని ఉపయోగించుకునేటువంటి లోకం. వాడు విశ్వాస అయినా, వాడు సంఘ పెద్ద అయినా, వాడు పాస్టర్ అయినా, లేకపోతే ఇక రెవరెంట్ అయినా ఎవడైనా పర్లేదు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేస్తే మనుషుడు ఊరుకుంటాడేమో కానీ నీకు తెలియకపోయిండొచ్చు, కానీ దేవుడు మాత్రం తాకటి సారవచ్చు. నేను వస్తున్నాను, రాత్రి మీకు చెప్పాను కదా అక్కడ ఏమన్నాడు? నేను వస్తున్నాను, వాని క్రియల చొప్పున వానికి జీతం ఇవ్వటం కానికి నా కాడ రెడీగా ఉన్న మీరే పడతా. ఎవరన్నాడు ఇక్కడ? ధనవంతుడు ఏమన్నాడు? బతికినంత కాలం బాగానే బతికాడు, అక్కడ పోతే గుర్తు చేశాడు, నువ్వు చేసినంత గుర్తు తెచ్చుకో అన్నాడు. ఇక్కడ ధనవంతుడు హోండాతనాన్ని ప్రయోగించాడు, కానీ హోండాతనం నీ లెక్కలేంత ఆఫ్టర్ 5 సెకండ్లు చచ్చిపోతే పాతాళం పోయేంత.
ఈరోజు ఎంతమంది వాళ్ళ హోండా ఏమంటారు, అసలు మా పిల్లోడికి నేను వేసే డ్రెస్ కనీసం 2000 అంట. ఇది ఫాస్ట్ లేదు, వాడి పిల్లోడికి వేసే డ్రెస్ 2000. ఇది చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అర్థం కాదు. ఎంతమంది చెప్పలేదు తెలుసా, మా ఊరికి తీసిచ్చిన షూ 5000 అంటాడు ఒకటి వచ్చి ఫాస్ట్. అంటే నీకు మేము కానుకెళ్తే కానీ నువ్వు బతకం, నువ్వు 5000 పెట్టి యాడ్ ఇస్తున్నాడు, మీరు అడిగినట్టు వాడు ఏం చెప్పాలి నాకు అర్థం కాదంట. నిజం మాట్లాడుతున్నా, అబద్ధం మాట్లాడుతుందా? నువ్వు ఏ పని చేయలేదు, నేను ఇంతే మాత్రం తీసుకున్నాను. నీకు 5000 పెట్టి షూ అనిపించిన వాడికి 5000 పెట్టి షూ ఎందుకు? మా పిల్లలు మాత్రం చెప్పులు లేకుండా తిరగాలి, నీ కొడుకు మాత్రం షూ వేసుకొని తిరగాలని అడిగేది అనుకోండి, వాడు యాద పెట్టుకోవాలా? దేవుని మహిమను దొంగలించి ఏడు దొంగనయాలైపోయాడు. నేను తిట్టనా, నిజం చెప్తున్నాను. ఎందుకంటే మీరు గ్రహించే రోజులు ఇవి. ఎందుకంటే అనేకమైన అబద్ధకులు వస్తున్నారు. విశ్వాసులు కానీ, సేవకులు కానీ, దేవుని పాత్రలో ఉన్నటువంటి ఎవరు కానీ. విశ్వాసులు కూడా ఎంతమంది దేవుని మహిమ గమనించే వాళ్ళు ఎంతమంది లేరు? ప్రతి వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారు. నేను ప్రార్థన చేస్తే రెస్పాన్స్ వచ్చిందా? అపవాది ప్రార్థన చేసిన కూడా రెస్పాన్స్ వచ్చింది తెలుసా? అక్కడ ఎవరు? కర్ణ పిశాసం కలిగినటువంటి స్త్రీ కనుక పిలిస్తే సమయాలు వచ్చాడు. నువ్వు పిలిస్తే రావడం నాకు అర్థం కాదు. ఎప్పుడైనా ఆలోచించాను ఈ మాట. ఎప్పుడైనా ఏంటి ప్రార్థన చేసేది? ఏమంటున్నారు ఇక్కడ? నేను నాటింది, అపోలో నీరు పోసిను, వృద్ధి కలిగి చేయవాడు దేవుడి. మరి నాలో ఏమి లేదు, నీరు పోసేవాలేదు, మేమందరం మట్టివారి మరి పౌలు గారు చెప్తున్నప్పుడు మరి మన మీదకి ఎంత ఓటాదనాన్ని ఉపయోగించాలి? కొన్నిసార్లు ఎంత లెక్కలేని అహంకారం ఉపయోగించాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నేను బాగుండాలనుకుంటారు. కొంతమంది ఏమంటారంటే దేవుడు కొన్ని రోజులే చూస్తాడు, తర్వాత పద్ధతి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తాడు. రోజు నేను ఉన్నాను అనుకోండి, మీకు అందరికీ చెప్తాను, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. నాకు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు మీరు అందరూ అనుకుంటారు అయ్యో పాపం అని వాళ్ళందరూ అన్నాడు. ఎవరైనా అనుకుని ఉంటామా? కానీ దేవుడు ఎందుకు పెట్టాడు నాకు ఆ జబ్బు? మీరు చెప్పండి. దేవుడు ఏమన్నా తెలియని వాడా? మరి ఎందుకు పెట్టాలి ఆయన? అయ్యో పాపం అన్నట్టు ఎందుకు పెట్టాలి చెప్పండి? ఎందుకు పెట్టాలి చెప్పండి? మీరు ఆలోచించండి. ఒకప్పుడు దాన్ని చూసుకొని వెర్రవిగా, ఇప్పుడు అది లేకుండా చేస్తాను. శరీరం ఉందని, అందం ఉందని ఇష్టం వచ్చినట్టు తిరిగా, ఇప్పుడు నీ శరీరం ఎవరికి పనికి రాకుండా చేసేస్తాను. ఇంత గొప్ప మనమేమిటో నీవు పాపం, నువ్వు ఎన్ని రోజులు చూస్తుంటావు? నా గురించి మీకు అంత తెలుసు, నన్ను కాదు నాకు తెలుసు. ఈ 4 రోజుల గురించి ఆలోచిస్తాను. కానీ దేవుడు ఎప్పటి గురించి ఆలోచిస్తాడు? నేను ప్రారంభం నుంచి ఈ రోజు వరకు ఎంతమందిని ఏడిపించాను, ఎన్ని కుటుంబాలను తగలబెట్టాను, ఎంతమంది జీవితాలను పాడు చేశాను, ఎంతమంది ఉసురు కొట్టుకున్నాను, ఈ రోజు నాకు ఇది వచ్చింది అని బుద్ధి తెచ్చుకొని తప్పిపోయిన కుమారులాగా తండ్రి దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారా? మంచి వాళ్ళకే చెడొద్దా? ఎవరు చెప్పారు? మంచోళ్ళకేనా? నువ్వు మంచోళ్ళని పైకి అంటున్నావు, నీకు లోపల మొత్తం ఉంది, నీకు లోపల ఎంత తెలుసు మొత్తం తెలుసు. అది బయటకు అంటే నేను కూడా బ్యాక్ రాను. నాకు ఏదన్నా ధైర్యం అనుకోండి, అయ్యి ఎంత మంచోళ్ళు అన్ని పైకి అట్లా, లోపల ఏముంది? ఆమేన్. నిజం. కానీ యేసు ప్రభువు మొహమాటం లేని వాడు కనుక మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిగో నీవు బోధించినట్టుగా ఎవరు బోధించలేదయ్యా, నువ్వు చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు అన్నప్పుడు నీ యొక్క కుయుక్తి నేను ఎరిగి ఉన్నాను, కైసరికి దేవునికి మనం కుయుక్తితో మాట్లాడేవాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే మీ అందరికీ కూడా దేవుని మహిమను దొంగలించకూడదు. మనం అది ఎలా కూడా దొంగలించకూడదు. మన యొక్క యాటిట్యూడ్ లో కానీ, మన బిహేవియర్ లో కానీ, మన మాటలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన క్రియలో కానీ మనం దొంగలించకూడదు. ఎందుకు దొంగలించకూడదు అంటే దేవుడు అద్వితీయుడు, ఆయన తప్ప ఎవరు మహిమ పొందిన ఆయన తట్టుకోలేడు. ఆయన తప్ప ఎవరికి ఆ మహిమ రాకూడదు. ఆయన ఇస్తేనే అప్పుడు మనం అక్కడ పొందుకుంటాం ఆ మహిమ శరీరం. కాబట్టి ఇక్కడ మీ అందరికీ తెలియజేసిన మాట ఏంటంటే సత్యమైనదేదో అసత్యమైనదేదో తనంతట తాను చెప్పుకునేది ఏంటంటే తనంతట తాను బోధించుకోవడం అంటే తను చెప్పకుండానే నెబుకద్నెజర్ లాగా తన హుండాతనాన్ని చూపిస్తుంటారు. అప్పుడు కొంతమంది వస్త్రధారణ చూస్తుంటారు. వాళ్ళు చేసుకునే వస్త్రాలను బట్టి ఆలోచిస్తాం, ఏదిగా వీడు ఎంత హుండాతనంగా ఉన్నాడంటే వాడు దాంట్లో తన డిగ్నిటీ చూపించాలనుకుంటారు. అది 20,000 పెట్టి సూటు పుట్టి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఏమంటారంటే
జనాల కోసమా దేవుడి కోసమా? మరి జనాల కోసం ఏం చెప్తాను, అందరూ చూస్తున్నారు కాబట్టి నీట్గా ఉండాలి. ఇప్పుడు నేనేం నీట్గా లేదు, మీరు నీట్గా లేరు, మీరు ఎలా ఉండొచ్చుగా అంటే అక్కడ నీకు ఒక డిగ్నిటీ కావాలి, అక్కడ నీకు ఒక మెయింటెనెన్స్ కావాలి. వాళ్ళని ఏదైనా మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్ కూడా ఎడపోతారు, ఎడపోతాం. పండగ వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, చీర తీసుకోమ్మా లేకపోతే బట్టలు తీసుకోమంటే పండగ రోజు కూడా 250 ఒక 5,000 తీసుకుంటేనా? 5,000 రూపాయల సగలు పెడుతున్నామంటే అర్థం ఏమో తెలుసా? ఆ రోజు నన్నే చూడాలి జనాలు. అంటే దేవుడిని చూడకూడదా? దేవుడిని చూడకూడదు, ఆ రోజు నన్నే చూడాలి, ఆ రోజు నాతోనే మాట్లాడాలి, ఆ రోజు అంతా నన్ను చూసి నా దగ్గరికి వచ్చి బాబు ఎంత ఎంత అని అడగాలి. అప్పుడు నా లెవెల్ పెరిగిపోవాలి. కానీ దేవుడిని లెవెల్ చేశాడు ఆ రోజు, నీకు లెవెల్ అందుకని మీ అందరికీ తెలియజేస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, దేవుని మహిమను ఎవడు దొంగలించిన దేవుడు ఓర్చుకునేవాడు కాదు. కాబట్టి ఈరోజు ఎక్కువ మంది తన మహిమను తన సొంత స్వకీయ మహిమను ఎదుగుతున్నారు. కొన్ని దిగులు ప్రార్థన పోతే వందనాలు చెప్పలేదు అనుకోండి, ఏమంటారు తెలుసా? అసలు మమ్మల్ని పరిష్కరించిన పాస్టర్ అని కూడా ఏమనుకుంటారు, దేవుడే వాళ్ళ చేత నా వందనాలు చెప్పలేదేమో అని నేను అనుకోవాలి అప్పుడు. ఎందుకంటే బాగా పలిగితేనేమో ఒక రకంగా ప్రేమిస్తా, అసలు పట్టించుకోకపోతే మాత్రం ప్రేమ తగ్గిపోవాలా. రెండు చూడాలిగా. చూడండి, కాలంలో చూడండి, ఎండాకాలాన్ని తట్టుకోవాలి, వానాకాలాన్ని తట్టుకోవాలి. వానాకాలమే ఉంటుందంటే ఎండాకాలం అరువులు అనిపిస్తుంది, నాకు అర్థం కాదా? అర్థమైంది మీకు? బాగా అర్థమైంది కదా? పొయ్యి బాగా ప్రేమించి ప్రేమతో చూసుకొని చికెన్ పెట్టి మటన్ పెట్టి ఇంట్లో కుక్ చేసుకోక పెట్టి బాగా దగ్గరికి వచ్చి అలా దేవుడికి మిమ్మల్ని దీవించాడని మీ ప్రార్థన చేపించుకొని ఏదో మీ దగ్గర పెట్టినప్పుడు మాత్రం వందనాలను వద్దన పెట్టి అసలు మీరు పరుచుకోకుండా పరిస్థితి బాగా లేకుండా ఇంటికాడ కూడా వద్దున్నాను, ఎందుకు బాగలేదు పరిస్థితి, ఒకే ప్రార్థన చేసుకోమంటే ఈ మధ్య మీకు పరిచయం తగ్గింది, అందుకే దేవుడు రాత్రి మీకు తగ్గిపోతుంది పట్టించుకోకపోతే. అంటే వానాకాలాన్ని మాత్రం ఓకే, మరి ఎండాకాలం దేవుడు రెండింటిలో తట్టుకునేటట్టు చేయాలి. మనం ప్రతి వారం మనం అనుకుంటాం అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఉన్నప్పుడు కొంత మనం పిలవలేదు అనుకోని మాట్లాడలేదు మనం ఏమనుకోవాలి, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకో. నువ్వు ఎవరైనా మనమని పరీక్షిస్తున్నాడు అనుకో, దేవుడు వాళ్ళని కాదు వాళ్ళ చేత మాట్లాడుకుంటే దేవుడు వాళ్ళు ఆలోచిస్తుంటారు, వాళ్ళు ఎలా తట్టుకుంటారు చూడు అని. మనమేమనుకుంటామంటే ఏది మన మీద ప్రేమ తగ్గినట్టుంది, అందుకే నన్ను అసలు పరుచుకోలేదు, దేవరాజం బాగుంటుంది. మామూలుగా ఇంటికాడికి వచ్చామనుకోండి, ఫస్ట్ కూడా బాగుంటాయి కుర్చీ వేసి టీ పెట్టించి ఆ బాగుంటాయి బాగా ప్రార్థన చేయని చెప్పిన అనుకోండి. మళ్ళీ అయితే సాధారణ రోజు వచ్చేదాన్ని పరుచుకోలేదు అనుకోండి, ఏది పరుచుకోలేదు, నీకు ఆత్మీయం తగ్గింది కాదు, దేవుడే నీకు పరిచర్య చేయకుండా ఆపించాడు. ఎందుకంటే నీ విశ్వాసం సన్నగిల్లిందిగా బలంగా ఉందని చెప్తారు. కానీ ఒకదాన్ని ఓర్చుకోగలం, రెండో దాన్ని ఓర్చుకోగలమా చెప్పండి ఎవరన్నా? ప్రేమతో మీరు పరిచర్య మొత్తం చేసి చర్చి మొత్తం ఉడిచి చర్చి మొత్తం తుడిచి అన్నం వండి అండీలు కడిగి మొత్తం పెట్టి అన్ని రిపిన తర్వాత గొప్ప సన్మానం. ఒకరోజు ఏం దొరకకుండా ఏం లేకుండా అర్జెంట్ వెళ్ళిపోయారు, మరి అప్పుడేమన్నాడు? దేవుడు ఇప్పుడు నీ నోటి నుంచి ఏమవుతుందంతానికి అది పెట్టాడు. కానీ ఎందుకు చెప్తున్నానంటే సహోదరి సహోదరులారా, ఈ రోజులలో విశ్వాసులు ఎక్కువ మంది దేవుని మందిరంలో వీళ్ళు మహిమ పడాలనుకుంటున్నారు. వస్తారు, కూర్చుంటారు, పిలిచినా కూడా మనకు నన్నే వచ్చి ఆమె గెలవాలి, నేను పిలిచి నేను ఎవరేమని పోతాను, నీ ఉద్యోగం రాలిపోతే వందనాలమ్మ నుంచి ఏం చెప్పాలి, నువ్వు ఒకరోజు చెప్పరాదు, నేను సున్నాను పోతే ఎవరు అనుకుంటూ తెలుసా? మళ్ళా పాస్టర్ అంటే పాస్టర్ అంటే ఎవరో తెలుసా? ఎవరితో పాత పట్టుకోవడం. అప్పుడు మనం కూడా మనతో వెళ్ళిపోవాలి, తప్పేముంది? నేను నాకేం చేతగా గది రాని దగ్గర కూర్చుంటున్నా. కానీ ప్రేమతో వద్దంటే నువ్వు పైకి ఎక్కిపోతే అర్థమవుతుందా? ప్రేమతో వద్దంటే పైకి ఎక్కిపోతే అందరూ ఎంత ఎక్కుతావు? పైకి ఎక్కితే పైన ఉన్నాడు, ఆడ దొరికితే చూసి మళ్ళీ పడిపోవాలి. ఈసారి వచ్చి పిలిచినా కూడా పడతాం. ఏది పడట్లేదంటే నేను పిలిచినంత కాలం నువ్వు పడట్లేదు కనుక దేవుడే నేను పాడుతున్నాను. ప్రేమ చచ్చిపోయింది వాళ్ళ చెప్పు, ఏంటో మీ దొరికి ప్రేమ చచ్చిపోయింది, చచ్చేటట్టు చేసుకున్నావు అంతే. నా మీద ప్రేమ చచ్చిపోయేటట్టు నేనే చేసుకుంటాను, కానీ మీరైతే చెయ్యరు. అందుకని ఇక్కడ బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, ఎవరు కూడా తన మహిమను తను ఎదుక్కోకూడదు.
నన్ను పొగడాలి, నన్ను బాగా ఉండాలని చెప్పాలని ఎదుర్కోకూడదు. దేవుడిని పొగడాలి. నా స్థితిని బట్టి నాకు అప్పుడప్పుడు బుద్ధి రావాలి చెప్పుకోవాలి. అదే నేను చెప్పాను చూడండి, ఈ బైబిల్ చదివినప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమవుతాయి. విషయాలు నేను బాగా తెలుసుకుంటాను, జాగ్రత్త పడుతుంటాను. అప్పుడప్పుడు విషయాలు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇది అశాశ్వతమైనది, శాశ్వతమైన లోకం పర్వతం. అక్కడికి పోకుండా ఎన్ని చేసి ఉపయోగం, అక్కడ జైలు కాకుండా ఎన్ని చేసిన ఉపయోగం ఉందా? ఈరోజు మనం అవి తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, పరిచయం ఇన్ని తీసుకున్నాము, మన సన్న పరలోకం కాబట్టి ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఏమన్నారు, అయ్యా నీ నామములు మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామములు మేము వాక్యం చెప్పలేదా, నీ నామములు మేము అద్భుతములు చేయలేదంటే ఏమన్నాడు ఆయన? అక్రమము చేయవారు రారా మీరెవరో నాకు. మరి ఏమన్నారు? నాకు అర్థం కాదు. అన్ని చేస్తున్నారు. యేసు ప్రభువు ఏమంటున్నారు? అక్రమం చేయువారు రారా మీరెవరో నాకు. ఎందుకంటే మీరు చేసినంత మీ మహిమల కోసమే చేసుకున్నారు, మీ పొగడ్తల కోసమే చేసుకున్నారు, మీ ఘనతల కోసమే చేసుకున్నారు. అయ్యా నేను పెద్ద చర్చి కట్టాను, ఆ చర్చి కావాలి, ఆత్మ సంబంధమైన మందిరం కట్టమన్నాను. ఆత్మలతో మందిరం కట్టబడాలి. లేదండి, ఎక్కడికి ఇప్పుడు నాకు అర్థం కాదు. అందుకని మీ అందరికీ, మనందరికీ దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటంటే, మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసుకుని బతకాలి జీవితం. అప్పుడెప్పుడు కొంతమంది వస్తుంటారు, కొంతమంది రారు. వచ్చినప్పుడు నేను ఎలా ఫీల్గాను, రానప్పుడు ఒకలా ఫీల్గాను. దేవుడు వాళ్ళ పరిస్థితి అలా ఉందేమో అని అనిపించుకోవాలి. అంతే మనం రావట్లేదు, పరిచయకు రావట్లేదు, మీకు ఆసక్తి తగ్గింది, మీరు నన్ను ప్రేమించట్లేదు, దేవుడి సేవకుడు అంటే మీకు లెక్కలేదని నేను ఎప్పుడైనా మాట్లాడను. అసలు మాట్లాడించుకుంటే సేవకుడు అంటే సేవ చేసేవాడు. అవసరమైతే 110 సార్లు ప్రతిమిలాడి సేవ చేయాలి సేవకుడు. ఇప్పుడు నేను హోండాతానంటే నా పని ఒకరికి ఎత్తాలా? గర్వం రాకూడదు. ఊరిలో పడిపోతాయి. కానీ జీతగాడికి గర్వం మీద నాకు అర్థం కావాలి. గర్వం ఊరుకుండాలి, యజమాని అనుకుంటారు. జీతగాడి గర్వం ఉండొచ్చా? ఇప్పుడు జీతగాడి గర్వంతో నేను చేయనంటే యజమాని కోపడు అవుతాడు. నువ్వు కాకపోతే కోపడు ఉన్నాడు, కానీ యజమానుడు అతని కాకపోతే ఒకటి కాదు. కాబట్టి సేవుని సేవ దేవుడికి నచ్చినట్టు చేయాలి, కానీ మన సొంత ప్రకారం చేస్తే అది అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే ఈ అభివృద్ధి కాదు నేను చెప్పేది, జనాలు గుంపులు అంటే ఈ అభివృద్ధి చెప్పట్లా, ఆధ్యాత్మికమైన అభివృద్ధి జరగదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసే ఒక చిన్న మాట ఏంటంటే, మనము మన పరిస్థితులు బట్టి ఎక్కడైనా కొద్దిగా హోండాతనంగా అంటే కొద్దిగా గర్వంగా ప్రవర్తిస్తున్నాము, జాగ్రత్తగా చూసుకున్నాం. నేను ప్రవర్తించలేదనే వాళ్ళు కావాలేమో, ఎక్కడో ఒకసారి రాంగ్ స్టెప్ వేసి ఉంటాను. ఎక్కడో ఒకసారి ఏంటంటే ఇచ్చికేయాలా చెప్పడం, ఈ సంవత్సరం అంతా నాకు ఎంత వచ్చిందో తెలుసా? ఏది నీకు వచ్చింది? ఈ సంవత్సరం ఒక 50 లక్షలు, ఒక 5 లక్షలు పెట్టి తిప్పి కొడితే ₹1 పడేది. ఏది పరిస్థితి? హోండాతనం వచ్చింది నీ దగ్గర. అందుకే దేవుడు నీ గర్వాన్ని అంచడానికి మళ్ళీ యథాస్థితిలో చేసుకోవచ్చు. అయ్యేటో తిమ్మటం ఏంటి కాదు. అసలు దేవుడి మందిలో కనపడతావా? ఏంటయ్యా 10 ఎకరాలు ఇటు పక్క వేసాను, ఇటు పక్క 20 ఎకరాలు వేసాను, ఇటు పక్క 6 ఎకరాలు, నాకు ఖాళీ ఆడుంది. ఖాళీ లేదు. ఇప్పుడు ఖాళీ లేదు, ఏది గవర్నమెంట్ చెప్పండి ఆడుంది. ఇప్పుడు ఖాళీ చేసుకుంటాం కదా. అంటే ఎంత విశ్వాసం తెలుసా మన విశ్వాసము? అది దేవుడు అనుకుంటున్నాం. దేవుడికి కాకుండా మనం దేన్ని మహిమపరిచినది మనకు దక్కదు. చివరికి నా శరీరమైన నీ శరీరమైన మహిమ పడాలనుకుంటే అది దక్కదు. ఓకే, అందరూ తల వంచితే ప్రార్థించారు. అందరూ ప్రార్థించారు.